నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీ అవడమే కాకుండా జేపీఎస్ల పైన వేటు పడేటువంటి అవకాశం ఉందన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఐఏఎస్లు ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో బదిలీలు అవ్వబోతున్నారు. సో వాళ్ళ బదిలీలతో పాటుగా జేపీఎస్లు బదిలీలు కాకుండా సస్పెన్షన్ వేటు పడేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉంది? ఇందుకు ఎవరు ఐఏఎస్లు ఐపీఎస్లు జేపీఎస్లు? సో ఐఏఎస్లు ఎవరు, ఐపీఎస్లు ఎవరు, జేపీఎస్లు ఎవరు? ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే అందరికీ తెలుసు, అది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. కలెక్టరు, లేదంటే ఎస్పీలు, లేదంటే అడిషనల్ ఎస్పీలు ఇలా ఉంటారు. ఐఏఎస్లు ఐపీఎస్లతో క్లారిటీ ఉంటుంది అందరికీ, సివిల్ సర్వెంట్లు. జేపీఎస్లు అని కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వినిపిస్తుంది. జగన్ పోలీస్ సర్వీస్ అంటే జగన్ కోసమే పనిచేసేటువంటి వాళ్ళు, జగన్ కోసమే వాళ్ళు డ్యూటీలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని జేపీఎస్లు అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ముద్దుగా ఆ పేరు పెట్టారు అక్కడ. ఎందుకంటే జగన్కి ఒక ప్రైవేట్ సైన్యంలాగా కొంతమంది పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు అనేది తెలుగుదేశం పార్టీ కొన్ని ప్రూఫ్స్తో సహా చెప్పేసింది. అలాగే లోకేష్ ఒక రెడ్ బుక్ని తయారు చేశారు. ఆ రెడ్ బుక్లో పేర్లన్నీ రాశారు. ఎవరు అంటే అన్ని జేపీఎస్లే, జగన్ పోలీస్ సర్వీస్. సో ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లకు సంబంధించి ఆల్రెడీ కోర్టులో కూడా వీళ్ళు పిటిషన్ కూడా వేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేదంటే పోలీసు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వేశారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరున్నారనేది అందరికి లిస్ట్ అవుట్ చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి, నరేంద్ర మోడీ చిలకలూరుపేటలో సభ పెట్టినప్పుడు ఎవరు నిర్లక్ష్యం చేశారు భద్రత పట్ల, ఎవరు ముందస్తుగా అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోలేకపోయారు. ఇలాంటి దాని మీద ఒక నివేదికని రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఆ నివేదిక ఉంది, పరిశీలిస్తుంది. రేపో మాపో భారీగా బదిలీలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఐఏఎస్లు ఐపీఎస్లు ఇవి ప్లస్ జేపీఎస్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళని సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది వినిపిస్తుంది. ఆ జేపీఎస్లో ఎవరున్నారు ఏంటి అనే దాని మీద పోలీసుల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఆ జేపీఎస్లు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పిలిచి మాట్లాడినటువంటి వాళ్ళేనా, లేదంటే ఇతరులు ఉన్నారా అనేది వినిపిస్తుంది. వాస్తవం ఈ మధ్యకాలంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక 3 పోలీస్ ఆఫీసర్ని పిలిచి మాట్లాడటం జరిగింది. ఎందుకు ఆ రోజు సభలో మీరు నిర్లక్ష్యం వహించారు, ఆ రోజు నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా ఆ సభలో ట్రాఫిక్ ఎందుకు క్లియర్ చేయలేకపోయారు, తర్వాత బారికేడ్స్ దగ్గర జనాన్ని ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోయారు, మీ ఎస్టిమేషన్ చేయలేకపోయారా, లేదంటే ఎస్టిమేషన్ చేసి కూడా నిర్లక్ష్యం వహించారా, ఇంటెన్షనల్గా చేశారా, లేదంటే అది యాదృచ్ఛికంగా ఆ విధంగా జరిగిందా అనే దాని మీద 3 పోలీస్ ఆఫీసర్ని పిలిచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి ఒపీనియన్ కూడా తీసుకొని అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా మొత్తం అనలైజ్ చేసి ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికను ఢిల్లీకి పంపించారు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన కమిషనర్ మీనా. దాన్ని ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తూ ఉంది. ఆ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వస్తున్నటువంటి సమాచారం కానీ ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ కానీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున పోలీసులు బదిలీ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్లస్ ఎవరైతే నరేంద్ర మోడీ సభలో నిర్లక్ష్యంగా వహించారో వాళ్ళ మీద సస్పెండ్ వేటు పడేటువంటి అవకాశం ఉంది అనేది చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఓకే. సో ఇలాంటి పరిస్థితులు అసలు ఎందుకు ఇంత సీరియస్గా ఏ రాష్ట్రంలో తీసుకోని విధంగా ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యాక్ట్ చేస్తుంది అనేటువంటి ప్రశ్న వేసుకుంటే కనుక రీసెంట్గా జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం కోట్ చేసుకోవచ్చు. ప్రకాశం జిల్లాలో ఒక అతన్ని చంపేశారు, నరికేశారు. అలాగే నంద్యాలలో ఒక ముస్లిం మైనారిటీ అతన్ని చంపేశారు, హత్య చేశారు. తర్వాత పల్నాడులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడరు కారు వెళ్తుంటే కారు మీద రైడ్ చేశారు, దాడి చేశారు, అతన్ని మీద హత్యాయత్నం చేశారు. ఈ 3 సంఘటనలు జరిగింది ఎప్పుడంటే ఎన్నికల కోడ్ రాగానే, ఇమీడియట్గా ఎన్నికల కోడ్ రాకముందు జరగడం ఒక ఎత్తు, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక ఆల్రెడీ ధర్మవరంలో ఒక సంఘటన జరిగింది,
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడరు ప్రచారానికి వెళ్తే అతని సంబంధించినటువంటి తమ్ముడిని కొట్టడం, తర్వాత వాళ్ళ పొలంలో పండించినటువంటి పంటను తగలబెట్టడం ఇవి జరిగాయి. మళ్ళీ నిన్న అంటే సోమవారం రోజు ఒక ముస్లిం మహిళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత చెప్పుతోటి కొట్టారు. ఇది ఎక్కడ కదిరి నియోజకవర్గంలో జరిగింది. ఎందుకు జరిగింది? ఆమెని ప్రచారానికి 10 మందిని తీసుకురమ్మంటే 15 మందిని తీసుకొచ్చిందని చెప్పి చెప్పు తీసుకుని అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆవిడని కొట్టడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా వరుసగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యాత్మక ప్రాంతాలు, అతి సమస్యాత్మక ప్రాంతాలు, ఏ ఏరియాలో ఫ్యాక్షనిస్టులు ఎక్కువగా ఉన్నారు, ఎక్కడ రౌడీ షీటర్స్ ఉన్నారు, ఎక్కడ కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే దాని మీద పూర్తి అవగాహన పోలీసులకు ఉంటుంది. అందుకే సమీక్షిస్తూ ఉంటారు. ఎలక్షన్ కమిషన్ అండర్లో ఇప్పుడు మొత్తం యంత్రాంగం పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది అని అంటే అది ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అంశంగా తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ బాధ్యతగా తీసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కూడా లేదు. కారణం ఏంటంటే ప్రభుత్వ ఆధీనంలో యంత్రాంగం ఉండదు కాబట్టి. సో ఇప్పుడు భద్రత కల్పించాలి అని అంటే కనుక ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో యంత్రాంగం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషనే భద్రత కల్పించాలి. ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పటికీ విననటువంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళనే జేపీఎస్లు అంటారు. ఈ జేపీఎస్లు ప్రైవేట్ సైన్యంలాగా జగన్మోహన్ రెడ్డికి వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద కనుక వేటు వేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్ని స్వేచ్ఛగా నిర్వహించేటువంటి పరిస్థితి లేదు అని భావించినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నివేదిక పరిశీలించిన తర్వాత భారీగా బదిలీలు చేస్తే తప్ప దీనికి పరిష్కారం లేదు. ప్లస్ నరేంద్ర మోడీ సభని నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్ళ మీద ముందు సస్పెన్షన్ వేటు వేస్తే మిగిలినటువంటి వాళ్ళకు కూడా రాబోయేటువంటి రోజుల్లో సక్రమంగా విధులు నిర్వహిస్తారు అనేటువంటి ఒక అభిప్రాయానికి కేంద్ర ఎన్నికల సంఘం వచ్చిందని చెప్పి తెలుస్తుంది. దాంట్లో భాగంగానే భారీగా ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక సమాచారం. అసలు ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఆల్రెడీ ఎన్నికల కోడ్ రాకముందే ఒక పోలీసుకు సంబంధించినటువంటి ఒక పెద్ద బాస్ ఒక అతను మొత్తం గ్రౌండ్ నుంచి పై స్థాయి వరకు అంటే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరెవరు ఆఫీసర్స్ పోలీసు వాళ్ళు లేదా అధికారులు ఎక్కడెక్కడ ఉండాలి, ఎస్ఐలు అనుకూలంగా ఎవరున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సిఐలు ఎవరున్నారు, డిఎస్పీలు ఎవరున్నారు, ఎస్పీలు ఎవరున్నారు, ఇలా కేటగిరీలుగా చేసుకొని ఎన్నికలు కూడా రావడానికి ఒక 6 నెలల ముందు నుంచి మొత్తం ఈ ప్లేస్మెంట్ చేసుకుంటూ వచ్చారు పోలీసుల్ని. ఒక పకడ్బందీగా పోలీసు వ్యవస్థని ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి ఒక సెటప్ చేశారు అనేది తెలుగుదేశం పార్టీ, జనసేన పదే చెప్తుంది. ఇప్పుడు బీజేపీ కూడా అదే చెప్తుంది. వీళ్ళ పార్టీల యొక్క విపక్షాల యొక్క విన్నపం, విపక్షాల యొక్క ఫిర్యాదులు అన్నిటిని కూడా సమీక్షించింది. అలాగే అధ్యయనం కూడా చేసింది కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఈ మొత్తం అధ్యయనం చేసిన తర్వాత అంతిమంగా న్యాయం జరగాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అని అంటే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో భారీగా ఇప్పుడు ఏదైతే ఎన్నికల కోడ్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సెటప్ చేసుకుందో జేపీఎస్ఎల్ని, ఆ జేపీఎస్ఎల్ని కొంతమందిని సస్పెండ్ చేయటం, మరి కొంతమందిని మార్చడం, అలాగే ఐఏఎస్ ఐపీఎస్లు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళని దాదాపుగా ఎక్కువ మందిని 50% వరకు రీషఫుల్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో కేంద్ర ఎన్నికల కమిషన్ రేపో మాపో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అది కనుక జరగకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో కనిపించడం లేదు అనేది విపక్షాలు భావిస్తూ ఉన్నాయి. ఆ ఒపీనియన్ కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పడం జరిగింది. సో దానికి పరిష్కారం ఇస్తారా ఇవ్వరా అనేది మనం చూడాలి. సో అలాగేనండి, మరి చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలు అవ్వడం, వాళ్ళతో పాటుగా ఎవరైతే జేపీఎస్లు ఉన్నారో వాళ్ళపైన మరి సస్పెన్షన్ పడుతుందా లేకపోతే బదిలీ పడుతుందా అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ దిస్.